డాక్టర్ గారు, దొంగ బాబాలకి ప్రభుత్వం భూములను ధారాదత్తం చేయడం విషయంలో మీ కామెంట్ ఏంటి? దొంగ బాబాలు అసలు బాబాలు అన్నది నిజంగా వాళ్ళందరికీ ప్రభుత్వం అండపరగడం తప్పు. మౌఢ్యాన్ని పెంచుతారు వీళ్ళు బాబాలు. దేవుడి గురించి, దేవతల గురించి అభూత కల్పనలు చెప్తూ ప్రజల్ని మౌఢ్యంలో ఉంచుతారు. ఈ బాబాలందరూ కూడా ఈ భజనలు చేయిస్తూ బాగా ఈ ఆశ్రమాలు, స్వామీజీల ఆశ్రమాలు, బాబాల ఆశ్రమాలు సామరపోతులకు నిలయాలి. ఏ పని చేయకుండా కూర్చుని అక్కడ వచ్చేయండి భక్తులు ఆ బాబా గారిని నమ్ముకుంటూ ఇచ్చేయండి ఆ విరాళాలు ఆటతో ఇక వీళ్ళందరూ సోమరిపోతులుగా కూర్చొని చాలా వరకు ఈ స్వామీజీలు బాబాల దగ్గర ఉన్న వాళ్ళందరూ సోమరిపోయి పైకి సేవ అంటూ కానీ ఎక్కువ మాత్రం వాళ్ళందరూ సోమరిపోతారు. ప్రతి వ్యక్తి కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయని అసలు కాలే కడుపులకి కారణం ఎక్కడ దొరుకుతుంది? వీళ్ళు ఈ స్వామీజీల దగ్గర పనికిరాని సోమరిపోతులు అందులోకి చేస్తారు. దాని తగ్గట్టు మౌఢ్యాన్ని పెంచడానికి వీళ్ళు బాబాలు, స్వామీజీలు కృషి చేస్తారు. ఈ ఆశ్రమాలన్నీ కూడా, ఈ బాబాలు, స్వామీజీల ఆశ్రమాలన్నీ కూడా చెప్పాలంటే మౌఢ్యాన్ని పెంచేటువంటి నిలయాలు. ఇటీవల కాలంలో రామ్దేవ్ బాబా మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చాడు. ఈ రామ్దేవ్ బాబా అనేవాడు, ఈ బాబా ఏదో ఆధ్యాత్మికంగా కాదు, యోగా అంటూ చెప్తాడు. చివరికి ఏంటంటే ఇది పతంజలి అనేది ప్రోడక్ట్స్ అన్ని దానికి లేనిపోయినంత ఆయుర్వేద మందులు, మూలిక వైద్యాలు అంటూ చెప్పి ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. స్వామీజీ ముసుగులో ఒక బిజినెస్ మ్యాన్. ఒక పక్క వ్యాపారం చేస్తాడు, రెండు పక్క ఏమో ఆధ్యాత్మిక ముసుగుది. ఈ ఆధ్యాత్మిక ముసుగులో వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యాపారం కూడా చాలా వరకు ఒక రకమైన కల్తీ మందులు, సబ్స్టాండర్డ్ మెడిసిన్స్, ఆ మందులన్నీ చాలా వినది సబ్స్టాండర్డ్ అయిన ఆయన ఈ పతంజలి మందులు చాలా వరకు సబ్స్టాండర్డ్, నిజంగా ఏం పేరు. ఈ రామ్దేవ్ బాబా ఇటు వచ్చి మన తీసుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. ఆయన యోగా గురువుని కూడా పేరు. యోగా చేస్తే ఏం పెంచోడు, నువ్వు చేస్తాను 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 యోగా చేయడానికి ఒక రకమైన ఎక్సర్సైజ్, స్ట్రెచ్ ఎక్సర్సైజ్ ఆరోగ్యం మంచిది. వాడు యోగాని భగవంతుడు ముడిపెట్టేసి, ఆధ్యాత్మిక ముడిపెట్టి, స్పిరిచువల్తో ముడిపెడితే ఓహో ఆహా అంటారు. అరే యోగా అనేది యోగిక్ ఎక్సర్సైజ్. మామూలుగా ఎక్సర్సైజ్ ఏమైంది, స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అవన్నీ. యోగా అని ఆసనాలు, తెలుగులో చెప్పాలంటే ఆసనాలు, దండీలు, బస్కీలు, కుస్కీలు అంటే అలాగే అంతకినిగేలు. సూర్య నమస్కారాలు కూడా, సూర్య నమస్కారం దానికి సూర్య నమస్కారాలు పేరు పెట్టారంటే చాలా మంచిది. స్ట్రెచ్ బాడీ అంతా చక్కగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మన శరీరంలో కార్టిజాల్ అంటాం, స్ట్రెస్ సంబంధించిన హార్మోన్స్ బాగా తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా నువ్వు ఈ ఆసనాలు వేస్తే, సూర్య నమస్కారాలు చేస్తే బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. మజిల్స్ కానీ, జాయింట్స్ కానీ మొత్తం బాగుతుంది. దాంతో ఏమవుతుంది, ఎప్పుడైతే యోగా అనేది ఏదైతే అన్నారో ఆసనాలు చేస్తున్నామో, కార్టిజాల్ అనేది మనకు టెన్షన్ పెంచుతుంది, బీపీలు, షుగర్లు వచ్చి రావడానికి కారణం అవుతుంది, హార్ట్ డిసీజ్ రావడానికి కారణం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు యోగా రెగ్యులర్ చేస్తావో నీ గుండె దగ్గుతుంది, బీపీ అంత ఉండదు, షుగర్ అంత ఉండదు, రాకుండా చాలా వరకు కాపాడుతుంది. మంచిదే. వ్యాయామం మనకు ఆహారం ఎంత ముఖ్యమో శరీరానికి వ్యాయామం కూడా ఎంత ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం కావాలి, సమతుల ఆహారం కావాలి, దాని దాంట్లో వ్యాయామం కావాలి. ఆ వ్యాయామంలో వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. యోగా కూడా ఒక యోగా కూడా వ్యాయామే. యోగాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు, దైవ సాన్నిధ్యానికి తీసుకెళ్ళి ముడిపెట్టారు. పెద్దానికి ఆస్తికత్వంలో ప్రతీది దేవుడితో ముడిపెడతారు. ఆత్మ పరమాత్మ సమైక్యత కింద ముడిపెట్టేశారు యోగాన్ని తీసుకెళ్ళి. ఏం కాదు, ఓన్లీ ఎక్సర్సైజ్. తర్వాత ఎన్నో చిల్లర పనులు ఎన్నో సృష్టించారు కదా దానికంతాను. ఆసనాల వరకు మాత్రం ఓన్లీ స్ట్రెచ్ ఎక్సర్సైజ్. ఆయన రామ్దేవ్ బాబా గారు ఆయన ఆ సన్యాసి ముసుగులో ఆయన యోగా చేస్తూ, యోగా గురువు కింద పెరుగుతూ, రెండు పతంజలి కంపెనీ పెట్టి దాని ద్వారా మందులు తయారు చేస్తూ పెద్ద మార్కెట్. ఆయన కూడా పెద్ద ఒక రకంగా చెప్పారు క్యాపిటలిస్ట్.
స్వామీజీ ముసుగులో పెద్ద క్యాపిటలిస్ట్. దాని వ్యాపారాన్ని పెంచుకుంటూ దాన్ని ఓ చేస్తుంది. ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి మరి మన చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పాలంటే ఆయన హైటెక్ సీఎం అయిన హైటెక్ సంబంధించినంతా కూడా ఆయన ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు. క్వాంటమ్ వ్యాలీ మన అమరావతిలో పెడుతున్నారు. ఆయన అంతా కూడా టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీతో అందరం ఉండాలి. మన లేటెస్ట్ టెక్నాలజీతో మనందరం కూడా దాన్ని పెంచుకోవాలి, చెయ్యాలి. మన టెక్నాలజీతో అత్యాధునిక టెక్నాలజీతో ఐడెంటిఫై అవ్వాలి. మనం చేసుకుని మన పనులు చాలా శుద్ధి చేసుకోవాలి, కొత్త చేయాలి. ఆయన ఎంతో ఇదిగా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎంతో చెప్తారు. అలాంటి వాడు కూడా ఈ బాబా చేసి ఇక్కడ తిష్ట వేద్దాం అనుకుని ప్రభుత్వ భూముల్ని కైంకర్యం చేద్దాం అనుకున్నాడు. చేస్తే చేయొచ్చు కూడా. కానీ వీడు దొంగ బాబా. ఎంత దొంగ బాబా అంటే ఈయన నకిలీ మందులు, స్పూరియస్ డ్రగ్స్ అంటాం, నకిలీ మందులు, సబ్స్టాండర్డ్ మెడిసిన్స్ అయితే నేపాల్ ప్రభుత్వం మా దేశంలో రామ్దేవ్ బాబాకి మందులు అమ్మడానికి లేదు, సబ్స్టాండర్డ్ మందులు, స్పూరియస్ మందులు నిషేధించింది. అంటే అర్థమైందా? మన దేశంలో దానికి తగినటువంటి ఆధ్యాత్మ ముసుగుంది కనుక ఈ సబ్స్టాండర్డ్ అండ్ స్పూరియస్ మెడిసిన్స్ అన్నీ కూడా చలామణి అవుతున్నాయి. కానీ ఇంకా ఎంత రెచ్చిపోయాడంటే మరి బిజినెస్ మ్యాన్ కదా, బిజినెస్ మ్యాన్లో ఇలాంటి చాలా మోసగాళ్ళు అవుతారు. ఆయన మోడర్న్ మెడిసిన్స్ అని కూడా సైంటిఫిక్ మెడిసిన్స్, వెరిఫైబుల్ ట్రూత్, ఎవిడెన్స్ బేస్డ్. మోడర్న్ మెడిసిన్ అంటే ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్. ఆ మందులు పనికిరావు. ఆ మందులు మోడర్న్ మెడిసిన్ అంటే ఆ ఇంగ్లీష్ మందులు అంటే మనం మోడర్న్ మెడిసిన్ మందులు అంటాం. అవన్నీ పనికిరాని మందులు, వేస్టు. నా మందులే గొప్ప మందులు. ఆ మందులు చాలా ప్రమాదకరం చేస్తాయి, దాంట్లో ఏమీ లేదు. నా మందులే చాలా గొప్పవి, మేము చేసే మూలికా విజయాన్ని ఆయన పెద్ద పేపర్ ప్రకటన చేసి మందుల్ని, ఇంగ్లీష్ మందుల్ని అంటే మోడర్న్ మెడిసిన్ మందుల్ని నిందిస్తూ తప్పడుతూ ఏముంది మాటలకి ఉంది. వీళ్ళందరూ మాటలగాడి, స్వామీజీ అందరూ మాటలగాడేలేగా. స్వామీజీ అందరూ మాటలగాడేది చేస్తే ఐఎంఏ సుప్రీంకోర్టులో, ఇండియన్ మెడికల్ అసోసియేషను సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈయనకి అసలు ఏం తెలుస్తుంది, ఏ రకంగా చెప్పాడు, ఏ బేస్తో చెప్పాడు, ఏ ఎవిడెన్స్తో చెప్పాడు. ఈ దగ్గర ఏముంది ఎవిడెన్స్? కేవలం అమ్ముకోవడం కోసం, ఆయన మందులు చాలా గొప్ప అని చెప్పుకోవడం కోసం మోడర్న్ మెడిసిన్ అంటే ఇంగ్లీష్ మందులు తప్పని, పనికిరావని ఆయన ప్రకటన చేసి ఆయన ఈ మూలికా వైద్యాల్ని, సబ్స్టాండర్డ్ మందుల్ని, స్పూరియస్ మెడిసిన్ నకిలీ మందుల్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు అని చేస్తే సుప్రీంకోర్టు అన్నీ మొత్తం పరిశీలించి అసలు ఆయన మందులే సరైనవి కాదు, మోడర్న్ మెడిసిన్ కరెక్టు అని చెప్పి సుప్రీంకోర్టు ఆయన్ని, వాళ్ళ కంపెనీ డైరెక్టర్ని, వాళ్ళందరినీ ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు చేస్తే అరెస్ట్ చేసేవాళ్ళండి. ఆయన మొత్తం నిషేధించాడు. మందులు చేసేదిలో బహిరంగ క్షమాపణ చెప్పాడు సుప్రీంకోర్టుకి. నేను చెప్పడం తప్పు, నేను బేస్లెస్గా నేను అలాగే ఇంగ్లీష్ మందుల్ని నేను విమర్శించాను, తప్పు అనవసరంగా తప్పు పుట్టాను నేను, అది మీనింగ్లెస్. నేను తప్పు బహిరంగ క్షమాపణ చెప్పుకున్నాడు. ఐఎంఏకి చెప్పాడు, మోడర్న్ మెడిసిన్ అందరికీ క్షమాపణ చెప్పుకున్న మనిషి. అంటే అడగపోతే బడాయిగా జలమది, అడిగితే ఇది దూచే, అలాంటి మనిషి రామ్దేవ్ బాబా. ఈయన వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, మన హైటెక్ సీఎం గారిని బోల్తా కొట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎవడు? ఒక ప్రైవేట్ వ్యక్తి, బిజినెస్ మ్యాన్, కాషాయ బట్టల్లో ఉన్నటువంటి దొంగ బాబా. బిజినెస్ పెంచుకున్నాడు. ఆయన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన విస్తరింపజేసుకోవడం కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, మోసగాడు. ఇక్కడ అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు గవర్నమెంట్ దాంట్లో మన చంద్రబాబు నాయుడు గారి ముందున్న గవర్నమెంట్లో విశాఖపట్నంలో స్వరూపానంద ఆయనకి ఇంతకుముందు ప్రభుత్వం
భూములు కట్టబెట్టింది. ఆయన ఎంతోమంది మిస్యూజ్ చేశారు. ప్రభుత్వ భూముల్ని స్వరూపానంద స్వామీజీకి ఇచ్చింది. ఇస్తే చివరికి అదంతా మిస్యూజ్ అవుతున్నాయి భూములు. ప్రభుత్వం భూముల్ని ఇస్తే స్వరూపానంద దాన్ని దుర్వినియోగం చేస్తానని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం ఆ స్వామీజీ భూములు వెనక్కి తీసుకోవడానికి కృషి చేస్తుంది. నీవు ఏదో మంచి పని చేస్తావని ఇస్తే నువ్వు నీ స్వార్థాలు ఉపయోగించుకుంటున్నావు అని చెప్పేసి అన్నీ తీసుకుంటుంది. అలాంటి స్థితిలో మళ్ళీ ఆ స్వరూపానంద నుంచి భూములు వెనక్కి తీసుకుంటే మళ్ళీ రామదేవ మరొక కాషాయ ముసుగులో వచ్చిన ఇంకొక దొంగ బాబాకి మళ్ళీ భూములు కట్టబెట్టలేదు. ఇంకా కట్టబెట్టేందుకు కృషి చేస్తున్నాడు రామదేవ్ బాబా. అంచేత మన హైటెక్ సీఎం గారికి చెప్పేది ఏంటంటే, మీరు ఇలాంటి మోసగాళ్ళకి లొంగకండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆల్రెడీ. ఏంటంటే ప్రభుత్వ భూములు ఏవి కూడా ప్రభుత్వ భూములు ఏవి కూడా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు. స్వరూపానంద స్వామీజీ కూడా ప్రైవేటే, రామదేవ్ బాబా ప్రైవేటే. ప్రభుత్వ భూములు ఎలా ఇస్తారు నీకు? సుప్రీంకోర్టే తీర్పు ఉంది, ఆర్డర్ ఉంది. ప్రభుత్వ భూములని ప్రైవేటు సంస్థలకి ఇవ్వకూడదు. ఒకవేళ ప్రైవేటు సంస్థల ద్వారా నువ్వేమైనా ప్రభుత్వ పనులు ప్రభుత్వ వ్యవహారాలు, ప్రభుత్వ ప్రణాళికల్ని మీరు చేయించుకోవద్దు. తెలిస్తే కొన్ని ప్రైవేటు సంస్థలు ఉండొచ్చు, కొన్ని ఎన్జిఓస్ ఉండొచ్చు. ఆ ఎన్జిఓస్ ప్రభుత్వం సంబంధించిన పథకాలని అమలుపరిచేట్లయితే దానికోసం భూములు ఇవ్వచ్చు. అంతేగాని దేనికోసం? ప్రభుత్వం యొక్క పనులు చేయడానికి, ప్రభుత్వం యొక్క పథకాలను నిర్వహించడం కోసం వాటిని అవి మళ్ళీ వాళ్ళు చేయకపోతే అని తీసేసుకోవడమే. వాడు సొంతంగా ఇచ్చేయడం కాదు. ఈ ప్రైవేటు సంస్థల ద్వారా, అది ఎన్జిఓస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రభుత్వ పథకాలు అమలుపరచడంలో అంటే వీళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నమాట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా ఉన్నప్పుడు ఈ ప్రైవేటు వాళ్ళకి పబ్లిక్ సంబంధించిన అంటే గవర్నమెంట్ సంబంధించిన భూములు ఇవ్వచ్చు. అది జరగడం మళ్ళీ టేక్ ఇట్ బ్యాక్. అంతేగాని ఈ స్వరూపానందకి అలాగే వీళ్ళకి ప్రభుత్వ భూముల్ని ధారాదత్తం చేయడం తప్పు. సుప్రీంకోర్టు స్పష్టంగా ఆర్డర్ ఇచ్చింది. ఏమని? ప్రభుత్వ భూములని ప్రైవేట్ సంస్థలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చేట్లయితే ఆ భూములు దేనికోసం, ఏ పర్పస్ కోసం అంటే ప్రభుత్వ పథకాలు ఆ ప్రైవేట్ సంస్థలు నిర్వహించేట్లయితేనే, ప్రభుత్వ పథకాలను ఆ ప్రైవేట్ సంస్థల ద్వారా జరిగేప్పుడు ఇచ్చి అది లేకపోతే అది చేయకపోతే వెనక్కి తీసేసుకో. అది మరి ఏమి లేదు ప్రైవేట్ సంస్థ. ఈ రామదేవ్ బాబా తన బిజినెస్ కోసం వస్తున్నాడు, యోగా అని చెప్తాడు. ఒక ముసుగు, యోగా ముసుగు. వీడు దొంగ బాబా. ఈ దొంగ బాబాకి యోగా ముసుగు పెట్టేసి యోగా ముసుగులో స్థలం ఇవ్వడం అంటే వాడు దాన్ని ఆడబెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. యోగా ముసుగు జరిగేది పతంజలి మందులకు వ్యాపారం. ఇది ఇలాగే కావటం మన దీంట్లో మనకి తీసినట్లయితే నెల్లూరు జిల్లాలో రామదూత అని ఒక ఆయన స్వామీజీ, తిరుపతి జిల్లాలో కల్కి ప్రభుత్వ భూములను ఆక్రమించారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళ భూములు కూడా ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల సంక్షేమం కోసం ఉంటుంది. ప్రజల సంక్షేమం కోసం మనది వెల్ఫేర్ స్టేట్, మంది సంక్షేమ రాజ్యం. ఈ సంక్షేమ రాజ్యంలో ఇలాంటి మోసగాళ్ళకి, రామదేవ్ బాబా లాంటి మోసగాళ్ళకి చూస్తాం కదా. అక్కడ నేపాల్ అయితే రామదేవ్ బాబా మందులు అక్కడ అమ్మడానికి వీళ్ళు నిషేధించింది. అంతే ఇవన్నీ మన హైటెక్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రామదేవ్ బాబాకి ఎటువంటి స్థానాలు ఇవ్వకూడదు. అలాగే ఈ టెక్నాలజీ ఎవరికైతే ఈ స్వామిజీలకి వాళ్ళు ఆక్రమించారో ఆ భూములు వెనక్కి తీసుకుని అన్ని ప్రభుత్వ పథకాలు నిర్వహించాలని మనం కోరుతున్నాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు
పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.